మీ టూత్ బ్రష్ గురించి మీకే తెలియని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను, వింటారా? టిప్ నెంబర్ 1, మీలో చాలామంది మీ వాష్రూమ్లో కానీ లేకపోతే బ్రష్ స్టోర్ చేసుకునే ఏరియాలో ఒకే గ్లాస్లో కానీ ఒకే కంటైనర్లో కానీ అందరు బ్రషెస్ పెట్టుకుంటారు. అలా చేయకండి. ఎందుకంటే మీ ఇంట్లో ఎవరికి ఏ ఇన్ఫెక్షన్స్ వచ్చినా అది మీకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. టిప్ నెంబర్ 2, మీ టూత్ బ్రష్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాష్రూమ్లో పెట్టద్దు. ఎందుకంటే మీరు ఫ్లష్ ట్యాంక్ ఎప్పుడైతే ఫ్లష్ చేస్తారో అందులో నుంచి చాలా పార్టికల్స్, పర్టికులర్లీ బ్యాక్టీరియల్ వైరస్లు అవన్నీ గాల్లో ఎగిరి మీ బ్రష్ మీద ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. టిప్ నెంబర్ 3, మీ టూత్ బ్రష్ని ఎవ్రీ 3 or 4 monthsకి ఒకసారి మార్చాలి. ఈలోపు మీకు ఫీవర్ వచ్చినా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా, జలుబు, దగ్గు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినా వెంటనే మీ టూత్ బ్రష్ని మార్చాలి. టిప్ నెంబర్ 4, టూత్ బ్రష్ మీద పేస్ట్ పెట్టినప్పుడు పేస్ట్ యాడ్స్ వాళ్ళు చూపిస్తారు కదా, ఇదంతా పెట్టేసి అంత పేస్ట్ పెట్టుకోకూడదు. జస్ట్ బఠానీ గింజ అంత మాత్రమే పేస్ట్ పెట్టుకోవాలి. అది ఎలా పెట్టాలి? దీని మీద పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలి, సో దట్ పేస్ట్ బ్రిజిల్స్ నుంచి లోపలికి వెళ్ళాలి. టిప్ నెంబర్ 5, బ్రష్ నోట్లో పెట్టుకొని గట్టిగా ప్రెషర్ అప్లై చేసి బ్రష్ చేసుకోకూడదు. ఒక పేపర్ మీద మీరు పెన్తో ఎంత స్మూత్గా రాస్తారో అంతే ప్రెషర్ అప్లై చేసి బ్రష్ చేసుకోవాలి. దట్టు ఇలా కాదు, పైకి కిందకి. టిప్ నెంబర్ 6, మీరు బ్రష్ చేసుకున్నప్పుడు పంటికి బ్రష్ గట్టిగా ప్రెషర్ అప్లై చేసి మీరు బ్రష్ చేసుకుంటే మీరు ఈ బ్రష్కి అంటించిన పేస్ట్ ఫస్ట్ మీరు పళ్ళకి పెట్టగానే అక్కడే అంటుకుపోతుంది, మిగిలిన పళ్ళకి పేస్టే అంటుకోదు. సో విత్ జెంటిల్ ప్రెషర్, నేను చెప్పినట్టు పేపర్ మీద పెన్తో ఎంత స్మూత్గా అయితే రాస్తారో అంతే స్మూత్గా పళ్ళు అన్నిటినీ సమానంగా పైకి కిందకి బ్రష్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ టిప్, చాలామంది బ్రష్ చేసుకున్న తర్వాత దీనిపైన క్యాప్ పెడతారు కదా, అలా ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టద్దు. ఎందుకంటే ఆ క్యాప్ పెట్టడం వల్ల ఈ లోపల ఉండే మాయిశ్చర్ ఇంకా బ్యాక్టీరియాస్ని, వైరస్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. దానివల్ల మీ బ్రష్ ఇన్ఫెక్టివ్ బ్రష్ అవుతుంది అనమాట. తర్వాత మీరు బ్రష్ చేసుకుంటే మీకు గమ్స్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ టిప్స్ గుర్తుపెట్టుకోండి. ఎవరు చిరునవ్వు అయితే అందంగా ఉండాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి. బాయ్.